వివేక చూడమని అనేటువంటి గ్రంథంలో 536 శ్లోకం వరకు చెప్తున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసి ప్రతి మా శ్లోకాలను వివరణ చేసుకుంటాం. ఈ శ్లోకాలను కూడా మనం చెప్పుకోవడం అయింది. ఏష స్వయం జ్యోతిరనంత శక్తి ఆత్మా ప్రమేయ సకలానుభూతి యమేవ విజ్ఞాయ విముక్త బంధో యత్ స్వయం బ్రహ్మ విదుత్తమోత్తమః. మనం దేన్నైతే తెలుసుకుంటున్నామో అది ఎలాంటిదో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అది స్వయం జ్యోతి అనంత శక్తి స్వరూపం. అది స్వయంగా ప్రకాశించేటటువంటిది, అనంత శక్తి కలిగినటువంటి అటువంటి స్వయం జ్యోతి అనంత శక్తి స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందది అది మన శరీరం లోపల ఆత్మ రూపంలో ఉంది. ఆత్మ ప్రమేయ సకలానుభూతి. అటువంటి ఆత్మ మనకి గోచరం అవ్వాలి అంటే భ్రమ అంటే మనం ఏదోటి అనుకున్నప్పుడు ఏర్పడినటువంటి ఆకారానికి భ్రమ అని పేరు. భ్రమలో నిత్యము ఏదోటి ఒకటి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఏది గుర్తుకు తెచ్చుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఆకారాలంటే భ్రమలు వస్తూ ఉంటాయి. జత ఆత్మా ప్రమేయం. ఆత్మనే ఈ భ్రమలు మూసేసినాయి, కప్పేసినాయి అన్నమాట. ఎవరు శరీరం లోపల స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపం అయితే ఉందో దాన్ని మనం మనసు అనుకునేటటువంటి ఆకారాలు మనసు అనుకోవడం వల్ల వచ్చినటువంటి భ్రమలో మరుగుపరిచినాయి అన్నమాట. అది కనపడాలంటేనో ఆ లోపల ఉన్నటువంటి వస్తువు కనపడాలి అంటే భ్రమలను తీసేయాలి. భ్రమలంటే ఏమిటండి? పదే పదే చాలా చెప్పడం. భ్రమలంటే మనం ఏది అనుకుంటున్నామో ఆ అనుకోవడానికి సంబంధించినటువంటి ఆకారాలే భ్రమలు. మనం మన భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, ఆ పిల్లల గురించో, డబ్బు గురించో, బంగారం గురించి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా బాగోవాలి, అలా అలా బాగోవాలని మనసుకు తెచ్చుకుంటున్నాం కదా, గుర్తుకు తెచ్చుకుంటున్నాం కదా. గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఎవరి గురించి గుర్తుకు తెచ్చుకున్నామో ఆ ఆకారం మన అంతఃకరణం ధరించాలి. అంతఃకరణం ధరించకపోతే ఆ ఆకారాలు మనకు కనిపించవు. అంటే ఎవరిని గురించి మనం గుర్తుకు తెచ్చుకున్నామో ఆ గుర్తుకు తెచ్చుకున్నటువంటి ఆకారాలు మన అంతఃకరణమే ధరించింది. దాన్ని గుర్తుకు తెచ్చుకున్నది స్మృతి, అంటే జ్ఞాపకం. అంటే చిన్నప్పుడు కానీ మనం ఏం చూసామో ఏం చేసామో అదంతా స్మృతి రూపంలో ఉంది. స్మృతి రూపంలో ఉన్నటువంటి దాన్ని చిత్తం అంటారు. ఆ స్మృతి రూపంలో ఉన్నటువంటి విషయాదుల్ని మనసు తలుపుకు తెచ్చుకుంది. మనసు తలుపుకు తెచ్చుకున్నప్పుడు ఏది తనకి గుర్తుకు తెచ్చుకుందో గుర్తుకు తెచ్చినటువంటి ఆకారాన్ని ధరించింది. అప్పుడు మనకు ఆ ఆకారం గోచరమైంది. ఆ ఆకారాలు ఎంతవరకు వస్తూ పోతూ ఉంటాయో అంతవరకు కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ కనిపించదు. ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచినటువంటిది మన సంకల్పాలే. సంకల్పాల వల్ల ఏర్పడినటువంటి భ్రమలే. చేత ఏష స్వయం జ్యోతి అనంత శక్తి. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అనంతమైనటువంటి శక్తి స్వరూపం. ఎంత అనేటువంటి పరిధి లేదు, కొలత లేదు. పైగా స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞాన స్వరూపం. అటువంటి దాన్ని చూడండి, మన కంటి ఎదురుగుండగా విశ్వాన్ని అంతా కంటి చూస్తున్నాం కదా. ఆ కంటి లోపల నల్ల గుడ్డు లోపల శూన్యలు అంటారు, చిన్న సుక్క. ఆ సుక్కగా ఏదైనా చిన్న పెసరబద్ద అంత అడ్డొచ్చింది అనుకోండి, ప్రపంచం కనిపించదు. అట్టి మాదిరిగా ఇంత అనంతమైనటువంటి అపారమైనటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని మన మనసు అనుకోవడం వల్ల అయ్యేటువంటి ఆకారం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ శూన్యలానికి అడ్డొచ్చినట్టుగా అడ్డొస్తుంది భ్రమ. ఆ భ్రమను తీయాలి, బాగా గుర్తు పెట్టుకోవాలి పదే పదే పదే. మనం తొలగించవలసినటువంటిది దేనిని? బాహ్య ప్రపంచంలో వస్తువులను కాదు,
మన లోపల మన మనసు కల్పన చేసినటువంటి మనసే మనకు మంచిగా చెడ్డగా మనకి ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో వస్తున్నట్టు, ఏదో జరగాలన్నట్టు వీడి స్వభావాన్ని నిత్యము కల్పన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు వెళ్ళిపోయేటప్పుడు చిన్నప్పుడు కానిది ఏ కర్మ అయితే చేశాడో ఆ కర్మకి సంబంధించినటువంటి స్మృతి నశించదు. శరీరం పోయింది. శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తులు తొలగిపోతారు. ఎందుకంటే శరీరం ఆ ఉన్నంత వరకే వీళ్ళతోటి బంధాలు మనకి. పిల్లలు వీళ్ళందరితోటి బంధాలు ఎప్పటి వరకు ఉండండి? భూలోక సంబంధమే తెగిపోతుంది. ఇది నాది అన్నదే నా వాళ్ళు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక్కడే మిగులుతాడు. శరీరం కూడా ఉండదు. శరీరం పోయింది. కానీ ఈ మిగిలినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర ఏది ఉండిపోయింది? వీడు చిన్నప్పుడు కానిది ఏమేమి చేసాడో ఆ స్మృతి ఉండిపోయింది. దాన్నే సంస్కారము అంటారు, లేక వాసన అంటారు. చెట్టు నుంచి ఇత్తనం తయారయ్యింది, పండయింది, కాయ ముగ్గి పండయింది, చెట్టు నుంచి రాలిపోయింది. కానీ దాని లోపల తయారైంది ఒక ఇత్తనం. ఆ చెట్టు ఎలాంటిదో, ఎలాంటి కాయలు కాస్తుందో, ఆ కాయలు ఏ రూపంలో రుచులు ఉంటాయో అవన్నీ కూడా కాయ లోపల గింజ లోపల తయారై ఉంటుంది. ఆ గింజ మొలెత్తే మళ్ళీ చెట్టు వచ్చేది. దానికి ఆధారం ఏది? మళ్ళీ చెట్టు మొక్క రూపంలో వచ్చింది, అది చెట్టు అయింది, మళ్ళీ కాయలు కాసింది. కానీ ఏముంది అందులోని? ఆ ఇత్తనంలో దానికి సంబంధించినటువంటి సంస్కారం లేక వాసన. అట్టి మాదిరిగా చనిపోయేటప్పుడు ప్రతి ఒక్కడో కూడా ఇలాంటిదే ఒక సంస్కారాన్ని తయారు చేసుకుంటున్నాడు, ఒక ఇత్తనాన్ని. ఇతనే చేజేతులారు. ఎంత చెప్పండి, ఎంత వినన్నా సరే, ఎన్ని శాస్త్రాలు చదివినా సరే, ఎన్ని సత్సంగాలు ఆలకించినా సరే, ఈ వాసన వదలడు, ఈ సంస్కారాన్ని వదలడు. వాసన వదలకపోతే ప్రయోజనం ఏంటండి? అవి మళ్ళీ తిరిగి ఇంకొకటి చెప్పగలుగుతాడు. శ్లోకాల్లో మంత్రాలు నేర్పుతాడు, రకరకాల దేవతలనే పూజిస్తాడు, ఇన్ని చేస్తాడు. కానీ వాడు సంస్కారాన్ని, వాడి వాసనని సరిగ్గా వెలుగు వచ్చినటువంటి స్మృతి వచ్చింది. స్మృతి రాగానే శరీరం వస్తుంది. శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. అదే భ్రమలు. ఆత్మ ప్రమేయ సకలానుభూతి. ఇది భ్రమలను తొలగించాలి. భ్రమలను తొలగితే సకలానుభూతి. సకలం అంటే మన స్వరూపంలో ఏ దివ్యమైనటువంటి చైతన్యం అయితే ఉందో ఆ దివ్యమైనటువంటి చైతన్యం సకల అనుభూతి అందరిలోనే ఉంది. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. సాధన చేయగా కొంచెం మనసు ఏకాగ్రతపడము. ఆ సాధన చేసేటప్పుడు మనసులోకి ఏ వస్తున్నాయో అవన్నిటిని కూడా ఆ భ్రమలను ఒక్కొక్కదాన్ని అలా తొలగింటూ అభ్యాసం చేస్తుంటాం. అలా చేసినప్పుడు కొంచెం తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. కొంచెం మనసు ఆగినట్టు, లేదా శ్వాస ఆగినట్టు, ఆనందం కలిగినట్టు ఉంటుంది. మళ్ళీ మెలుగు రాగానే ఏమవుతుంది? మళ్ళీ మొత్తం దానికి సంబంధించినటువంటిదంతా వచ్చేస్తుంది. ఈ మొత్తం అంత తొలగిపోవాలి. ఈ కల్పనలన్నీ కూడా, ఈ భ్రమలన్నీ కూడా ఊడిపోవాలి. అలా ఊడిపోయినప్పుడు అతనిలో ఏది ఉందో అదే అందరిలోనే ఉంది కదా. ఆ సకల అనుభూతి, ఆ అనుభూతి కలిగింది అతను. అతడు తనలో ఉన్నటువంటి స్వరూపం తెలుసుకున్నాడు శాస్త్రం ద్వారా, గురువు ద్వారా. అది తెలుసుకున్నటువంటి దాన్ని మొదట చక్కగా సాధన చేశాడు. ఆ చేయగా పూర్తిగా భ్రమలన్నీ తొలగిపోయి ఇతని సంస్కారం, ఇతని వాసనలో నశించిపోతే అందరిలోనే ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ స్వయం జ్యోతి, అనంత శక్తి స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మము సాక్షాత్కారం. అంటే వాసన నశించిపోతుంది. ఇలా వాసన నశించకుండా చనిపోయినటువంటి వాడు శరీరం పోయింది, లోకం పోయింది, బంధువర్గము పోయింది, అతనికి సంబంధించిందంతా వదిలేసి పోయాడు. కానీ సంస్కారం, వాసన నాది నేను అన్నది వదిలిపెట్టలేదు. ఆ సంస్కారంతో మళ్ళీ జన్మించాడు. జన్మించినప్పుడు మళ్ళీ అదే సంస్కారంతో ఇక్కడ మళ్ళీ ఆ వాసనతో, ఆ సంస్కారంతో మళ్ళీ కర్మలు చేస్తుంటాడు. ఇలాగ అనేక జన్మలు జరుగుతున్నాయి. అంచేత యమేవ విజ్ఞాయ విముక్త బంధో. నీకు బంధం ఊడిపోవాలి అంటే, నువ్వు విముక్తుడు అవ్వాలి అంటే ఏం జరగాలి? నీ లోపల ఉన్నటువంటి సంస్కారానికి సంబంధించినటువంటి వాసనలన్నీ నశించాలి. బయట నశించమంటూ లేదు,
మీరు సంపాదించుకున్నది చక్కగా సంపాదించుకోండి, భార్య పిల్లలతోటి సుఖంగా జీవించండి. కానీ లోపల మాత్రం మీ స్వరూపాన్ని ఏది మరుగుపరిచిందో దాన్ని తీసేయటానికే ప్రయత్నం చేయాలి. అప్పుడు యమేవ విజ్ఞాయ అంటే జ్ఞానము అంటే శాస్త్రంలో ఏం చెప్తుంది, ఈ రకంగా అనాత్మను అంతా తీసేస్తే మిగిలినటువంటి నీ స్వరూపం జ్ఞాన స్వరూపం అన్నాం. నీవు తీసేస్తే నీ అంతటి నీకు తెలిసినటువంటిది విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన చిత్తాత్మ భగవద్గీతలో చెప్తాడు. నీకు శాస్త్రం ద్వారా జ్ఞానం తెలిసింది, నువ్వు సాధన ద్వారా విజ్ఞానాన్ని సంపాదించావు. అప్పుడు ఏమైంది? విముక్త బంధో, అనాత్మ నుంచి నువ్వు ముక్తుడు అయ్యావు. అనాత్మ నుంచి, అనాత్మ బంధం నుంచి నువ్వు విముక్తుడు అయ్యావు. జియత్స్వయం బ్రహ్మ విదుత్తమోత్తమ అంటే నువ్వు బ్రహ్మమే అని తెలుసుకున్నావు. బ్రహ్మం అంటే దేవుడండి, అంటే నేను దేవుణ్ణే అని తెలుసుకున్నాడు. ఆ రకంగా శాస్త్రము తెలియాలి, సాధన చెయ్యాలి. సాధనలో అనాత్మనంతటనే తొలగించుకున్నప్పుడు జయక్షయం అంటే జయం పొందాడు, సిద్ధింపజేసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ విదుత్తమోత్తమ, నేను బ్రహ్మమునే, నేను ఉత్తమోత్తముని, నాకు బంధము లేదు, నాకు స్వర్గ నరకాదులు లేవు, నాకు పాప పుణ్యాదులు లేవు, నేను అనంతమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి బ్రహ్మము. మీరు అనంతమైనటువంటి ఆ బ్రహ్మమే మీ స్వరూపమైతే ఇంక మీకు భయమేటండి? భయమేటి, బాధేటి? అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా ముందు జన్మలో చేసుకున్నటువంటి కర్మలు నశించలేదు. కారణం వాసన నశించలేదు. శరీరం ఏమైపోయింది, ఆ శరీరంతో సంపాదించినటువంటి అందరూ వదిలేశారు. వీడు మాత్రం దానికి సంబంధించినటువంటి కర్మఫలాన్ని మాత్రమే పట్టుకుపోయాడు. ఇప్పుడు ఆ కర్మఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మొచ్చాడు. అప్పుడు శరీరం వచ్చింది. అంటే ఆ శరీరం గురించి ఆలోచిస్తున్నాడు. ఏ శరీరాన్ని ఇంతకు ముందు వదిలేసిపోయాడో అలాంటి శరీరం ఆ సంస్కార బలం వల్ల ఇంకోటి వచ్చింది. అది బాగోవాలి, దానికి సంబంధించిన పిల్లలు బాగోవాలి, వాళ్ళ పిల్లలు బాగోవాలి. అంటే నువ్వు 24 గంటల్లో ఎవరిని వదిలేస్తున్నావు? దేవుణ్ణి వదిలేస్తున్నావు, నిన్ను వదిలేస్తున్నావు. బాగా ఆలోచించండి. నిన్ను వదిలేస్తున్నావు. నువ్వు నీ స్వరూపాన్నే నువ్వు నాశనం చేసుకుంటే నిన్ను ఎవడొచ్చి కాపాడతాడండి? నీ స్వరూపానికి హాని లేదు, భయం లేదు, నీకు తెలియటం లేదు. అంచేత నీ స్వరూపాన్ని వదిలేసుకుని శరీరం నీ స్వరూపాన్ని ఆవించినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి తగులుకున్నటువంటి శరీరం గురించి ఆలోచిస్తున్నావు. ఆ శరీరం గురించి నిరంతరము ఆలోచనలు వస్తున్నాయి. వాటిల్నే భ్రమలు అన్నారు. అంచేత ఆ భ్రమలను తొలగించుకుంటే నీకు స్వయంగా నీ స్వరూపం సాక్షాత్కారం. అది నభిజ్యతే నో విషయే ప్రమోదతే, నసజ్యతే నాభి విరజ్యతేశ, స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం, నిరంతరానంద రసేన తృప్త. నవిద్యతేనో విషయే ప్రమోదతే అంటే తన స్వరూపాన్ని వదిలేశాడు. దేవుణ్ణి, తన స్వరూపమే దేవుడి స్వరూపమని తెల్లలేదు. అది అజ్ఞానం. తెలియకపోవడం వల్ల ఏది తను తగిలించుకున్నటువంటి శరీరమే తను అనుకున్నాడు. ఇది ఒక పెద్ద ప్రమాదం. తన స్వరూపాన్ని మర్చిపోవడం అన్నదే. అంటే తన స్వరూపం ఎందుకు మర్చిపెట్టి దాని గురించి తనకు ఎవరు చెప్పలేదు, తెల్లలేదు. దాంతో ఆత్మ సాక్షాత్తు దేవుడని తెల్లలేదు, మర్చిపోడు. కానీ మర్చిపోవడం వల్ల దేన్ని నేను అనుకున్నాడు? శరీరం నేను అనుకున్నాడు. ఆ శరీరంతో అనుభవించాల్సినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో నభిజ్యతే నో విషయే ప్రమోదతే. మోదము అంటే ప్రమోదము. మోదం అంటే ఆ పిల్లలు, చంటి పిల్లల్లో కనపడ్డారనుకోండి నా మానవలో, వెంటనే దగ్గర తీసుకుని కాగిలించుకుంటాం. దాన్ని ప్రమోదం అంటారు. ఎందుకంటే ఒక ఆనందం కలుగుతుంది కదండి. ఎందుకని మా పిల్లలు, మా పిల్లలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా బంధువర్గం, మా వాళ్ళు, నువ్వు అలా చేసుకో, నువ్వు ఇలా చేసుకో, ఇలా చేసుకో, వాళ్ళకి అలాగ మంచి మంచి సలహాలు ఎత్తుంటే మనకి మోదం కలుగుతుంది కదండి. వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళని దగ్గర తెచ్చుకునే వాళ్ళకి మీరు ఏదైనా సలహాలు సహకారాలు చేస్తే ప్రమోదం కలుగుతుంది కదా. అంటే నభిజ్యతే నో విషయే ప్రమోదతే.
మోదము, ప్రమోదము. అంటే ఆ రకంగా విషయాదులతోటి ఆ విషయ సంపర్కంతో కలిగేటటువంటి ఆనందాన్ని ప్రమోదం అంటాడు. అంటే దేన్ని వదిలేశాడు? తన స్వరూపాన్ని వదిలేశాడు, దేవుణ్ణి కూడా వదిలేశాడు. నాకేమైనా పర్లేదు, నాకు నరకం వచ్చినా పర్లేదు, నాకు మళ్ళీ ఏ గాడి శరీరం కుక్క శరీరం వచ్చినా పర్వాలేదా అని అజ్ఞానంలోకి వెళ్ళిపోయి శరీరమే నేను అనుకుని ఆ శరీరానికి సంబంధించినటువంటి ఇతర శరీరాలతో కూడుకున్నటువంటి నభిజ్యతే నో విషయే ప్రమోదతే. ఆ తాత్కాలికమైనటువంటి ప్రమోద బుద్ధి, తాత్కాలికమైనటువంటి ఆ విషయాదులతోటి కలిగేటటువంటి ఆనందంతో సరిపెట్టేసుకుంటాడు. చాలు, నాకు ఇంక ఈ ఆనందం చాలు, నాకు ఈ తృప్తి చాలు, నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు పుట్టారు, వీళ్ళు బాగుంటే చాలు, నా శరీరంతో నాకు బాగుంటే కాదు చాలు అనుకుంటాడు. నసజ్యతే నాది విరజ్యతేశ. ఇంక తన గురించి ఆలోచించడం లేదు. ఏమైనా పర్వాలేదు, తన నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, నరకంలో తీసుకెళ్లి నూనెలో పెట్టి వేపేసినా కూడా పర్వాలేదు. అంటే ఆడి గురించి ఆలోచించడం లేదు. అందరూ బాగోవాలి. ఎలాగెళ్ళిపోయాడు అతను? నభిజ్యతే నో విషయ ప్రమోదతే. బయటికి వెళ్ళిపోయి బాహ్యమైనటువంటి వస్తువులతోటి ప్రమోదం పొందుతున్నాడు. స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం. పెద్ద సాధకుడా, దాన్ని వదిలి, ఆ భ్రమలు వదిలేయి, ఆ స్మృతులు వదిలేయి, అవన్నీ వదిలేసి నువ్వు అంతరమ పూర్తితో స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం. స్వయంగా నీలోనే ఉన్నటువంటి నీ స్వస్వరూపాన్ని గుర్తించి దాంతో ఆనందంగా క్రీడించు. స్వస్మిన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా విషయాదులతోటి కూడుకున్నటువంటి ఆనందాన్ని పొందాలంటే విషయాలు బయట ఉన్నాయి, వస్తువులు బయట ఉన్నాయి. ఆ వస్తువులతోటి మనం ఏదో సంబంధం పెట్టుకుని సుఖాలు పొందడానికి చూస్తుంటాం. మరి దేవుడు ఎక్కడున్నాడు? శాశ్వతమైనటువంటి చిరమైనటువంటి వాడు దేవుడు. అతను ఎలాంటి వాడు? స్వయం జ్యోతి, అనంత శక్తి స్వరూపుడు. అటువంటి వాడు ఎక్కడున్నాడు? నీ స్వస్వరూపంగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమేసుకోవడం! స్వస్మిన్, నీకు ఆత్మగా, నీకు స్వస్వరూపంగా ఉన్నాడు. అటువంటి స్వస్మిన్ సదా, నీకు స్వస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మతో సదా క్రీడతి నందతి స్వయం. స్వయంగా నీ స్వస్వరూపంతో క్రీడించు, ఆనందించు. నిరంతరానంద రసేన తృప్త. అంటే నీ స్వరూపంతో ఒక్కసారి ఈ తోపికలన్నీ దాటిపోయి, భ్రమలన్నీ దాటిపోయి, నీ లోపల ఉన్నటువంటి స్వరూపంతో ఆనందాన్ని పొందినటువంటి స్థితి నీకు కలిగితే స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం. అదొక క్రీడ. తనలో తాను రమించడం, తనలో తాను ఆనందించడం, తన స్వస్వరూపాన్ని తెలిసిన నేను ఎంత అదృష్టవంతుడిని, నేను ఎంత అదృష్టవంతుడిని, నాలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్తు దేవుడిని ఇంతకాలానికి తెలిసింది, నాలో ఉన్నటువంటి దేవుడైనటువంటి ఆత్మస్వరూపం అందరిలోనే కనపడుతుంది, తనలో ఉంది అని ఆ రకంగా స్వస్మిన్ సదా, తనలోనే ఉన్నటువంటి తన స్వస్వరూపాన్ని సదా క్రీడతి నందతి, ఆనందాన్ని పొందుతూ నిరంతరానంద రసేన తృప్త. ఆ రకంగా నిరంతరము దానితోటి క్రీడింతూ, దానితోటి పొందే ఆనందాన్ని పొందుతూ తృప్తి చెందుతూ ఉండాలి. అంటే విషయాదులతోటి సంబంధం వదిలేసుకోవాలి. మనమేమో విషయాదులతోటి సంబంధం పెట్టుకుని ప్రమోదంతో, భ్రమలతో, మోదంతో, ప్రమోదంతో ఆనందాన్ని పొందుతూ సరిపెట్టేసుకుంటున్నాం. అవి పట్టుకుని అలాగా స్మృతులతోటి కనుక నువ్వు వదలకుండా ఉంటే మళ్ళీ జన్మకి తీసుకొచ్చి పెట్టేస్తుంది అది. అంచేత నువ్వు అది వదిలేసి నీలోనే ఉన్నటువంటి నీ స్వస్వరూపమైనటువంటి నిరంతర ఆనంద రసేన తృప్త, నీ స్వస్వరూపాన్ని తెలుసుకుని ఆనందించు, తృప్తి చెందుతూ ఉండు. క్షుదాం దేహ యదాం త్యక్త్వ బాల క్రీడతి వస్తుని. అంటే చెంటి పిల్లలు ఆటలో ఏదన్నా కొన్ని ఆడుకుని వస్తువులు పట్టుకొచ్చి దగ్గర పాడేసామనుకోండి, ఆటలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. క్షుదాం దేహ యదాం త్యక్త్వ. పిల్లలు ఎలాగైతే దేహానికి సంబంధించినటువంటి ఆకలి మొదలైనటువంటి మర్చిపోయి ఎలా బాలహ క్రీడతి వస్తువులను చూసి ఆనందంతో ఇది మా నాన్న కొన్నాడు, ఇది మా నాన్న కొన్నాడు, ఇది మా అమ్మ కొన్నది అని చెప్పి వస్తువులు చూసి పరమానందం పడిపోతూ ఉంటారు. వీడు కూడా అలాగే బాహ్య సంబంధమైనటువంటి వస్తువులతో చూసుకుని ఆనందం పడిపోతారు.
ఈ జ్ఞానం తెలిసినటువంటి వాడు అలాగ బాహ్య సంబంధమైనటువంటి వస్తువులతో ఆనందం పొందడు. మరి తదైవ విద్వాన్ రమతే నిర్మమో నిర్హం సుఖి. ఈ రకంగా చంటి పిల్లోడు అన్ని వదిలేసేసి ఎలాగైతే వస్తువులతో ఆటలాడుతున్నాడో అలాగా ఇవన్నీ వదిలేసి తన స్వస్థ రూపంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడట. చింతాశూన్య మదైన్య భక్ష్య మశనం పానం శరిద్వారిషు స్వాతంత్ర్యేణ నిరంకుశాచితి నిద్ర శ్మశానవనే. అంటే అతనికి ఆకలిస్తే ఎక్కడ ఏది దొరికితుందో దాంతో ఆ ఆకలి బాధ తీర్చుకుంటాడట. దేనికి సంబంధించి వస్త్రం చాలనం శోషణాది రహితం. శరీరానికి మంచి మంచి పట్టు వస్త్రాలు కట్టుకోవాలి, మంచి బంగారు ఆభరణాలు పెట్టుకోవాలనేటువంటి చింత ఉండదు, అతనికి ఆలోచన ఉండదు. వస్త్ర చాలనం శోషణాది రహితం. వస్త్రం ఉతికిందా, మాసిపోయిందా, చిరిగిపోయిందా అనేది కూడా చూడట. అంటే అతని దృష్టి అంతా లోపల తన స్వస్వరూపం మీద లగ్నమైపోయి ఉండడం వల్ల వస్త్రం చాలన శోషణాది రహితం. అంటే ఉతికిందా, ఉతకలేదా, మాసిపోయిందా, చిరిగిపోయిందా, దిగ్వ్యాప్త చెయ్యామహి. దిక్కులు కూడా తెలియవట. అతనికి ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటూ పోతాడు. చెయ్యి అంటే మంచి పట్టు మంచం మీద పడుకున్నానా, నేల మీద పడుకున్నానా. సంసారో నిగమాంత వీధిషు. అతను ఎంతసేపు కూడా ఇలా బాహ్య ప్రపంచంలో సంచారం చేయడు. సంచారో నిగమాంత వీధిషు. ఆ అంతర్ముఖవతితో ఆ లోపల సంచారం చేస్తూ ఉంటాడు. ఆ లోపల దివ్యమైనటువంటి దివ్య లోకాలలో తిరుగుతూ ఉంటాడు. ఆ దివ్య లోకాలలో ఉన్న దివ్య దర్శనాలను పొందుతూ ఆనందిస్తూ ఉంటాడు. బయటికి మాత్రం ఈ పిచ్చోడుకులాగో ఏదో ఎలా ఉంటే ఎలా మసులుతున్నాడో కూడా తెలియకుండా ఈ రకంగా విధాం క్రీడ పరే బ్రహ్మణి. ఆ బ్రహ్మములోనే క్రీడిస్తూ ఉంటాడు. అటువంటి వాటికి రేపు పొద్దున్న ప్రారంభం ముగిసిపోయింది అనుకోండి, శరీరం పోతే మళ్ళీ శరీరం వస్తుందా? అతను ముక్తుడు, అతనే దేవుడు. అతని శరీరం ఉండి కూడా శరీర భావన లేకుండా ఆత్మభావంలో జీవించినాడు అతను. ప్రారంధం ఉన్నంతకాలం దాన్ని ఉపయోగించుకుంటాడు. ప్రారంధం అయిపోయిన తర్వాత ఊడిపోద్ది. ఈ రకంగా విమానమాలంబ్య శరీరమేత భుంతక్షశేషాన్ విషయానుపస్థితాన్ పరేచ్య బాలవదాత్మవేత్త యో వ్యక్త లింగో అనుశక్త బాహ్య. ఈ శరీరం అనేటువంటి దాంట్లో ఉండి ఈ శరీరం ఒక విమానం లాగా నడుస్తుంది, కూర్చుంటుంది, పడుకుంటుంది, వీధులంపుడా తిరుగుతుంది, ఓళ్ళంపుడా తిరుగుతుంది. శరీరం ఎలాంటిది? విమానమాలంబ్య శరీరమేత. ఆ శరీరంలో ఉన్నాడు. అతను కారులో కూర్చున్నట్టుగా, విమానంలో కూర్చున్నట్టుగా ఆ శరీరం లోపల ఉంటాడు. శరీరాన్ని ఎలా చూస్తాడు? అదొక వాహనం, అదొక పనిముట్టు. భుంతక్షశేషాన్ని విషయానుపస్థిత. అది ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగించుకుంటూ అది నేననేటువంటి పరేచ్ఛయ, ఇచ్ఛ పరేచ్ఛ అంటే దాని మీద ఏ విధమైనటువంటి ఇచ్ఛ లేకుండా పరేచ్ఛయ బాల వదాత్మవేత్త. చంటి పిల్లలకి ఎలాగైతే చిన్నపిల్లలు చూడండి దిగంబరంగా కూడా తిరిగేసి ఆటలు ఆడుతుంటారు. అంటే వాళ్ళకి అహంబుద్ధి ఉండదు, చిగ్గు ఉండదు, భయం ఉండదు. పరేచ్ఛయ బాల పదాత్మవేత్త. ఈ ఆత్మజ్ఞాని కూడా ఏది నేను ఇది కాదు కదా, ఎలా ఉంటేటి ఎలా గడిపితేటి అన్నట్టుగా శరీర విషయంలో బాలుడు వలె మసులుతాడట. అహంబుద్ధి ఉండదు, అహంకారం ఉండదు. అహంకారం లేకుండా పరేచ్ఛ అంటే ఇచ్చ అంటే తన సొంత పని. పరేచ్ఛ అంటే ఇష్టం లేకుండానే గడుపుకుంటూ పోతాడు. ఇచ్చ లేకుండా తినాలి కదా, ఇష్టం లేకుండానే తింటాడు. జీవించాలి కదా, ప్రాణం నిలబడాలి కదా. అలాగే ఇష్టం లేకుండానే సంసారం చేస్తుంటాడు. పరేచ్ఛ. అలాగే ఇష్టం లేకుండా అన్ని పనులు సాగిపోతుంటాయి. వాడు ఇతను బలవంతంగా మనసు పెట్టి చేసేస్తుంటాడు ఒక్కొక్కడు. వీడు ఎంత మనసు పెట్టి చేసినా ప్రారంభంలో ఎలా ఉందో అలా జరిగిద్ది. కానీ
వీడు చేసేసినందువల్ల జరిగిపోయింది అనుకుంటుంటాడు అంతే. ఎర్రిబాబులోడు ఎవరి వల్ల జరగదండి. అంత ఏం చేసుకొచ్చాడో దాని ప్రకారంగానే జరిగింది. ఎందుకంటే నీ శరీరానికి ఎలాగైతే ఒక ప్రారంభం ఉందో, నీ శరీరానికి సంబంధించినటువంటి ఈ భార్య పిల్లలు వాళ్ళలో కూడా ప్రారంభంతో వాళ్ళ ప్రారంభంలో ఎలా రాసి ఉందో అలాగే జరిగింది. మనం కట్టడి చేసేసి గంటల్లో పెట్టేసి వాళ్ళందరినీ పెద్ద పెద్ద కలెక్టర్లు చేసేస్తారు అనుకుంటే అవ్వదండి. వాళ్ళ యోగం ఎలాగుందో అలా జరిగింది. అంచేత నువ్వేం చేయాలి? అలాగని చెప్పి వాళ్ళ దారిని వాళ్ళ కర్మకాలు వదిలేస్తావా? చెయ్యి. ఎలా చెయ్యాలి? పరేచ్ఛయ అంటే ఇతరులకు చేసినట్టుగా చెయ్యి. నా వాళ్ళు, నాది, నేను అన్నట్టుగా కాకుండా పరేచ్ఛయ బాలవతాత్మవేత్త, బాలుడు వలె ఇచ్చ లేకుండా పిల్లలు ఎలాగైతే తన పనులు తాను చేస్తుంటారో అట్టి మాదిరిగా పరేచ్ఛయ బాల వదత్తవేత్త యో వ్యక్త లింగో అనుశక్త బాహ్యం. ఈ రకంగా బాహ్యం వేరు, నీ స్వరూపం వేరు. నీ స్వరూపాన్ని తెలుసుకుని నీ స్వరూపంతో క్రీడింటూ బాహ్య స్వరూపాన్ని అలా గడుపుకుంటూ పో. ఈ బాహ్య స్వరూపం ఏదైతే ఉందో అది ప్రారంధాన్ని ఆధారపడి ఉంది కనుక ప్రారంధం తొలగిపోతే అది ఊడిపోద్ది. ఊళ్ళోనో దారిలోనో ఎక్కడ ఊడిపోద్దో తెలదు. శరీరం మాత్రం ఊడిపోద్ది. శరీరం తను కాదు. అందుకని ఎప్పటికప్పుడే మనం శరీరం నుంచి నేను వేరు, శరీరం వేరు, నేను వేరు అనుకుంటానే ఉండాలి. శరీరమే నేను అనుకుని శరీరంతో బిగిసిపోయాడు, తాదాత్మ్యం చెందించాడు. శరీరమే నేను అనుకున్నాడు. ఆ శరీరమే నేను అనుకుంటే ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళను నా వాళ్ళను, ఆ శరీరానికి సంబంధించి చెప్తే నాది నేను, నాది నా వాళ్ళు. ఎలా ఉండాలి? అదంతా కూడా పరేచ్ఛయ. వాళ్ళంతా వేరు. నా శరీరం వేరు, నేను వేరు. శరీరమే నువ్వు కాదు. శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు నీ వాళ్ళు ఎలాగవుతాయి? ఈ రకమైనటువంటి పరేచ్ఛతో ఉండు. కానీ ఇచ్చ దేని మీద ఉండాలి? నీ స్వరూపం మీద ఉండాలి. నీ కోరిక, నీ ఇచ్చ, నీ జ్ఞానం, నీ తెలివి, నీ బలం అన్నీ నీ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడానికి ఉపయోగించుకో. ఈ రకంగా దిగంబరో వాపి శశాంబరో వా ప్రగంబరో వాపి చిదంబరస్థః ఉన్మత్తవదాపి శబాలవద్య పిశాచవద్వాపి చరత్యవన్యాహం. అంటే ఎవడైతే ఈ రకంగా పరిపూర్తిగా ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోయాడో అటువంటి వాడికి దిగంబరోవాపి శాంబరోవా, నేను బట్టలు కట్టుకున్నానా లేకపోతే బట్టలు కట్టుకోలేదా అనేటువంటి స్మృతి కూడా ఉండదటాడికి. దిగంబరోవాపి శాంబరోవాపి, బట్టలు కట్టుకున్నానా బట్టలు కట్టుకోలేదా? ఈ శరీరం ఏంటిది? చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఒక ఆకారం. ఇది నరాకారం, ఇంకొకటి పశువాకారం. అంటే లోకంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఏవి బట్టలు కట్టుకోవు. మనిషి ఒకటే బట్టలు కట్టుకుంటాడు. అలవాటు అయిపోయింది అలాగే. ఇప్పుడు బట్టలు కట్టుకోకుండా తిరగమంటే మనం తిరగలేము. తిరగాలంటే ఈ జ్ఞానం వచ్చేయాలి పూర్తిగా. వాళ్ళని మనం కొంతమంది అలాగే దిగంబరంగా ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళని అవధూతలు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానంలో పరాకాష్ఠకి వెళ్ళిపోయి దీని గురించి ఎందుకు లేదు ఇంత ఆలోచన అన్నట్టుగా దాన్ని వదిలేస్తారు. దాని గురించి ఏ రకమైన అలంకారము చేసుకోరు, ఏ రకమైనటువంటి వస్త్రాలు కూడా కట్టుకోరు. ఈ రకంగా దిగంబరోవాపి శాంబరోవా ప్రగంబరోవాపి చిదంబరశ. చిదంబరం అంటే సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకుని ఆ దాన్నే వస్త్రంగా ధరించి ఉంటాడు. దేన్ని? ఈ దేహాన్ని కాదు, ఈ ప్రపంచాన్ని కాదు, లోపల ఉన్నటువంటి చిదంబరం అంటే సచ్చిదానంద స్వరూపమే వస్త్రముగా కలిగి ఉంటాడు. చైతన్యమే తన స్వరూపము, తన స్వరూపము జ్ఞానమే తన స్వరూపము, ఆనందమే తన స్వరూపము. ప్రగంబరోవాపి చిదంబరశ. దీని గురించి ఆలోచించాడు. ఆనందమే తన స్వరూపం, చైతన్యమే తన వస్త్రం, ఆనందమే తన స్వరూపానికి ఆచ్ఛాదన. అంచేత ఉన్మత్తవద్వాపి బాలవద్వా. ఉన్మత్తుడు అంటే
ఉన్మత్త స్థితి అంటే ఏంటంటే అండి, తాగినటువంటి వాడు రకరకాల ప్రలాపనలు పేల్చుంటాడు. దాన్ని ఉన్మత్త స్థితి అంటారు. అంటే అక్కడ ఏమి లేదు, ఎరుక లేదు, మాట్లాడుతుంటాడు. అట్టి మాదిరిగా ఉన్మత్త వద్వాపిచ బాలవద్వాహ, ఎలాగైతే చంటి పిల్లల ఉన్మత్త స్థితిలో మాట్లాడుతూ ఉంటారో అట్టి మాదిరిగా పిశాచ వద్వాపి చరత్య వన్యాం. అతను ఒక బాలుడు, అతను ఒక దిగంబరుడు, అతను ఒక శతంబరుడు. ఈ రకంగా చైతన్యమే వస్త్రముగా కలిగినటువంటి మహాభాగ్యశాలి. ఆనందమే తన స్వరూపం, చైతన్యమే తన స్వరూపం. అంచేత ఒక్కోసారి ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు వస్త్రము ధరిస్తాడు, ఒక్కోసారి వస్త్రము ధరించడు, ఒక్కోసారి మృగ శర్మాదులను ధరిస్తాడు, ఒక్కోసారి పట్టు వస్త్రాలు ధరిస్తాడు, ఒకసారి ఏమీ ధరించాడు, ఒక్కోసారి ఉన్మత్తుని వల్లే ఏదో మందు తాగినోడికిలే మాట్లాడుతుంటాడు, ఒకసారి పేశాసాది వల్లే చాక్షానుకూలంగా ఆ సుశానాల్లోని గట్రా తిరుగుతూ ఉంటాడు. జత కామాన్ని కామ రూపి సంచిరత్యేకశరో ముని స్వాత్మన్యైవ సదా తుష్ట స్వయం సర్వాత్మనాత్యుత. అంటే స్వయముగా సర్వాత్మ భావమునంది ఉండి తన ఆత్మయందే తుష్టుడై ఉండునట్టి ఈ ముని ఇచ్ఛానుసారముగా అన్నమును గ్రహించును ఇచ్చ వచ్చినటువంటి రూపమును దాల్చి చరించున్నాడు. అటువంటి స్వరూపం ధరించినటువంటి వాడికి అన్ని సిద్ధులు కలుగుతాయి. ఒక్కోసారి సిద్ధులను కూడా చూపించాడు, ఒక్కోసారి చూపు అంటే అదంతా కూడా అదేదో తెలిసినటువంటి విధానంలో లేకుండా అదేదో బాలుడు వల్లే ఒకసారి చేస్తుంటాడు, ఒకసారి చేయడు. ఈ రకంగా నిరంతరము కూడా ఆత్మస్వరూపపు జ్ఞానంతోనే చరిస్తూ ఉంటాడు, ఆత్మస్వరూప స్థితిలోనే ఉంటాడు. ఇచ్ఛానుసారమైనటువంటి దానికి ఏదైనా రూపం ధరించాలంటే కూడా ధరించగలడట, ఏదైనా చెయ్యగలడు. అంచేత పశిన్ మూడో విద్వాన్ వశిదపి మహారాజ విభవ క్వచిద్ భ్రాంత సౌమ్య క్వచిద్ జగదాచార కలిత చరత్యేవ ప్రాజ్ఞ చతత పరమానంద సుఖిత. ఇటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, ఆత్మస్వరూపమే తన స్వరూపమని తెలిసినటువంటి వాడు, ఆత్మ పరమాత్మలకి భేదము లేదని తెలిసినటువంటి వాడు, ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమే తన స్వరూపమని తెలిసినటువంటి మహాపురుషుడు ఒక చోట మూర్ఖుడు వల్ల ఏమీ తెలియలేనోడి కింద కూర్చుంటాడు. ఒక్కో చోట మహాపండితుడి వల్లే గొప్ప గొప్ప జ్ఞానపు మాటలన్నీ చెప్తూ ఉంటాడట. వేరొక చోట మహారాజ వైభవము గలవాడుగా కనపడుతుంటాడు. ఎందుకంటే ఇంక ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు, రాజులు, చక్రవర్తులు కూడా అతని దగ్గర ఇంకా చాలా చిన్నవాళ్ళు. అంటే బాహ్య సంపదలు అవన్నీ కూడా ఇతని దగ్గర ఉన్నటువంటి జ్ఞాన సంపద మహారాజవైభవం. అది ఒక చోట భ్రాంతుడిగా, మరొక చోట శాంతుడిగా, ఒక చోట కొండ శిలువలే నిశ్చలముగా కదలకుండా కూర్చుంటాడు. ఇంకొక దుఃఖం నిరంతరము పరమానందమగ్నుడే ఉంటాడు. మరియు ఒక చోట పండితుడిగాను, ఒక చోట సమ్మానితుడే, మరి ఒక చోట అపమానితుడే, వేరొక చోట అజ్ఞాతముగా అలక్షిత గతియే చరించిన, ఒక చోట ఇంక కనిపించాడు, అలా మాయపోతుంటాడు, తిరుగుతుంటాడు. ఈ రకంగా కశిన్ మూడో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవ క్వచిద్ భ్రాంత సౌమ్య క్వచిద్ జగదాచార కలిత. ఒకసారి అన్ని ఆచారాలు పాటించాడు, ఒక్కోసారి ఏ ఆచారమో పాటించాడు. స్వతంత్రుడు అతను. ఒక్కోసారి అన్నీ చేస్తుంటాడు, ఒక్కోసారి ఏది చేయడు. ఎంత చరత్యేవం ప్రాజ్ఞ, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతుంటాడు, ఒకసారి ఏమీ తెలియలేనట్టుగా మాట్లాడుతుంటాడు. అంటే ఈ భాష సంబంధమైనటువంటి స్మృతి ఉంటుంది అతని నిరంతరము. ఆ లోపల నిర్ధనోపి సదా తుష్టో సహాయ మహాబల నిత్యసుప్తోప్య భుంజానో సమః సమదర్శన. చేతను ఏమీ లేనటువంటి నిర్ధనుడు, ఏమీ శాతకాలేనుడు,
ఏమీ తెలియలేనటువంటి వాడు. నిర్ధనోపి సదా తుష్టోప్య, ఆ ఇక అన్ని పొందినటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వాడు ఎలా తుష్టిగా సుఖంగా ఆనందంగా ఉంటాడు అలా ఉంటాడు అంటే ఒకసారి. అంటే ఒకసారి నిర్ధనుడిగా ఉంటాడు, ఒకసారి అన్నీ సమకూర్చినటువంటి వాడిగా ఉంటాడు. అలాగే కొంతమందికి ఎందుకు సహాయో మహాబల, ఒకసారి చాలా బలవంతుడిగా ఉంటాడు, ఒకసారి బలహీనుడిగా. నిత్య తృప్త్యోప్య భుంజానం, నిత్యము తృప్తిగా ఆనందంగా వెలిగిపోతూ ఉంటాడు. నోప్య శమ సమదర్శన, ఈ రకంగా తనలోను అందరిలోనూ ఏ దేవుడు ప్రకాశించావో అటువంటి దేవుణ్ణి చూస్తూ ఆనందంగా పరమానందభక్తుడై ఉంటాడట. అతి కుర్వన్న కుర్వాణ శ్యాభోక్త ఫలభోగ్యతి శరీర్యప్య శరీర్యేశ పరిచ్ఛిన్నోపి సర్వగ. అటువంటి సాధకుడు, అటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు సర్వము శేషుండియో నేను ఏం చేశాను ఏమి చేస్తలేదు అంటాడు. అతని మనసులో చేసినట్టుగా తలంపు కూడా రికార్డ్ అవ్వదు. అంటే అతి కుర్వాణ శాభోక్త ఫలభోగ్యత, అన్నీ తింటాడు కానీ తిన్నానన్న స్మృతి ఉండదు. భోగ్యం అన్నీ అనిపించినాడు అతను అనిపించినాడు కదా అని ఈడు కూడా అనిపించాడు అనుకోండి, నేను అనిపించినానన్నటువంటి స్మృతి ఉంటుంది, ఆడికి నేను అనిపించినానన్నటువంటి స్మృతి లేదు. అన్ని చేస్తాడు కదా, ఆయన చేశాడు కదా, మనం ఎందుకు చేయకూడదు అంటే అన్ని చేశాడు కదా అంటే ఆడికిలాగే మనం చేద్దారంటే కుదరదు. అతని దృష్టి ఏంటి, చేస్తున్నాడో చూస్తున్నాడో తింటున్నాడో తింటలేదు అది అన్నిటికీ సమర్థుడై ఉన్నాడు అతను. అతను చేసినా అంటుకోదు, చెయ్యకపోయినా పర్వాలేదు, తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్లేదు. శరీరప్యస్య శరీరయేశ పరిచ్ఛిన్నోపి సర్వగ. ఇక్కడ ఒక సందర్భంలో శంకరాచార్యులు గారితో శిష్యులను తీసుకుని దేశమంతా తిరిగారు కదండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 30 సంవత్సరాల వయసులో 3 సార్లు తిరిగేసాడు అతను. అప్పుడు వాహనాలు రైళ్లు కట్టలేవు. ఒక అడవి మార్గంలో వెళ్ళిపోతున్నారు శిష్యులతో. దావత్ వేసేస్తుంది అందరికీ. దావత్ వేసేస్తుంటే దాహం తీరాలంటే మంచినీళ్ళు కావాలి. ఎక్కడ చెరువు కానీ బావి కానీ కనిపించలేదు. వీళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు ప్రాణం ఆగిపోయేలా ఉందండి బాబు, ఎక్కడ కొంచెం మంచినీళ్ళు తీసుకుంటే తప్ప మేము ఉండలేము నడవలేము అని ఆ చెట్టుకి పడిపోతారు. పాపం ఆయన వాళ్ళ కోసం వాళ్ళకంటే ఈయనకి అంతకంటే ఎక్కువ దావతేస్తుంది. అప్పుడు ఈ రకంగా దారంలో ఒక అతను కళ్ళు తీసుకుని ఆ కళ్ళు అట్టుకుని పోతున్నాడు అనమాట. కళ్ళు అట్టుకుపోతుంటే, బాబు నీ దగ్గర ఏమన్నా మంచినీళ్ళు ఉన్నాయా అని అడిగారు. మంచినీళ్ళు లేవన్నారు. అప్పుడు శంకరాచార్యులు గారు మరి ఏముందంటే కళ్ళు ఉందండి అన్నాడు. దాహం తీరుతుందంటే బ్రహ్మాండంగా తీరుతుంది, కానీ మీలంటూ నేను పోయినో మీరు తాకూడదు స్వామి, కళ్ళు తాగితే పేలాపన వస్తుంది, మత్తు కలిగిస్తుంది అన్నాడు. ఏదైనా పర్వాలేదు, తాత్కాలికంగా దాహం తీరితే ప్రాణం నిలబడుతుంది కదా అని చెప్పి కొంచెం కళ్ళు పోయమని కొన్ని ఆకు తీసి పాయి కింద కట్టి తన కళ్ళు పోసాడు. తాగి అతను ప్రాణం నిలదొక్కుతున్నాడు. నిజానికి వీళ్ళకి దావత ఎత్తలేదు, ఈయనకే పెద్ద దావత ఎత్తుంది. నడవలేక ఎండలోనే చెట్టులు పడి కూర్చున్నారు చెట్టుని. ఈయన తాగారు కదా, మనం ఎందుకు తాగకూడదు అని చెప్పేసి మేము తాగుతాం మాకు కూడా పోయండి అని చెప్పేసి అందరు మొత్తం ఆడి కుండలో ఉన్న కళ్ళు అంతా తల కాంత తాగేశారు. అవతలవాడు చేసాడు కదా అని చెప్పి అవతలవాడు చేసాడు అనుకోండి, శాస్త్రం అలాగ అంగీకరించలేదు. అతను కప్ప విప్ప సమర్థుడు, చెయ్యగలడు, చెయ్యలేడు, చెయ్యడు, అతనికి ఏమీ అంటుకోదు. నా పుణ్యం నా పాపం, అతనికి పాపము లేదు పుణ్యము లేదు, అసలు శరీర ధ్యాసే లేదు. అతను చేసాడని ఏదైనా చేస్తే లోకం అంతా ఎలా ఉంటుందంటే అదే చూస్తుంటుంది. అతను చేస్తున్నాడు కదా మనం ఎందుకు చేయకూడదు, అది తింటున్నాడు కదా మనం ఎందుకు తినకూడదు అనుకుంటాడు. అంచేత అతి కుర్వాణ భోక్త ఫలభోగ్యపి. అంచేత మహాత్ముడు సాధన సిద్ధించినటువంటి సాధకులు ఎలాగుంటారో అలాగా వాళ్ళని చూడు. ఇప్పుడు మిమిక్రీ చేసినట్టుగా అనుకరించారనుకోండి, అనుకరించకో. మరి ఏం చేయాలండి?
అనుసరించు. ఏంటండి రెండింటికి పదాలు? ఆయన తాగాడు కదండి, ఈయన తాగితే అనుసరించినట్టే కదా. మరి ఈయన సమాధిలో కూర్చున్నాడండి చక్కగా కళ్ళు తాగేసి, శ్వాస మనసు ఆగిపోయి బ్రహ్మాండంగా సమాధిలోకి వెళ్ళిపోడు. మరి వీళ్ళు ఆ చెట్టు ఎక్కి ఈ చెట్టు ఎక్కి అవి మొత్తం అంతా అక్కడ ఉన్నాయన్నీ ఆ చెట్టు కాయలు అంటే తెంపేసారు శుభ్రంగా, కోతులు చేసినట్టుగా చేసేసారు. అలా ఎవర తోటకాల సమయం వచ్చి కర్ర వేసుకుని అందరినీ తలకో రెండు బాధేసాడు. మరి ఇంట్లోకి అయినా కూడా కూర్చోవాలి కదా, వీళ్ళందరూ కూర్చోవాలి కదా, ఎందుకు కూర్చోలేకపోయారు? పళ్ళు తాగేసిన పెద్ద మనిషి కదలకుండగా అతను ముందే చెప్పాడు కదా, దాన్ని కళ్ళు తాగినా సరే దాన్ని తన ప్రభావం దాని మీద చూపించకుండా ఉండడానికి వెంటనే ఆ చెట్టు నీడు చూసుకుని సమాధిలోకి వెళ్ళిపోవడం. మరి వీళ్ళు ఆయన్ని అనుసరించాలి కదండి, కళ్ళు తాగడానికి అనుసరించారు కదండి, మరి మిగతాది పాటించరా? వెంటనే వీళ్ళు కూడా చక్కగా సమాధిలోకి వెళ్ళిపోవాలి కదా, కూర్చుని జాతరలోకి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. చెట్లు ఎక్కి కొమ్మలు ఎక్కి కాయలు చెట్లు మొక్కలు ఆయన పీకి పడేశారు శుభ్రంగా, కోతులు పీకేసినట్టుగా తాగేశారు కదండి. తాగేసి ఆ మత్తులో ఏం చేస్తున్నారో వీళ్ళకి తెల్లలేదు, ఇష్టం వచ్చినట్టుగా. అవతలోడు వచ్చాడు, ఎవడరా మీరు దుర్మార్గులారని చెప్పేసి తలకో దెబ్బ పడేశాడు. అంటే ఆ రకంగా అనుసరించాలి కానీ అనుకరించకూడదు. తెలుసుకోవడం అంటే ఆ అన్నిటికీ అతను ఎవడో ఆ సాధకుడు సిద్ధి పొందినటువంటి వాడు సమర్థుడు. అతను నేనండి, ఆచరించండి, అనుసరించండి. ఈ రకంగా శరీరవేశ్య, అతను ఎలాంటి బట్టలు కట్టుకుంటాడో నేను కూడా అలాంటి బట్టలే కట్టుకుంటాను, అతను ఎలాంటి బొట్టు పెట్టుకున్నాడో ఎలాంటి దండలు వేసుకున్నాడో ఎలాంటి తిన్నాడు, ఆ గొడవ నీకెందుకు? నీ వ్యవహారానికి సరిపడగా నువ్వు ఎలాగ సరిపెట్టుకుంటావు. సరిపెట్టుకోవాల్సింది ఏంటి? నీ స్వరూపాన్ని తెలుసుకోవాల్సింది, నీ స్వరూపాన్ని. నీ స్వరూపం ఎలాంటిది? శరీరప్యస్య శరీరవేశ, శరీరాన్ని కాదు నువ్వు చూడవలసింది. పరిచ్ఛిన్నోపి సర్వగ, ఈ శరీరం పరిచ్ఛిన్నమైంది, కొలత. ఇది స్త్రీ రూపమో పురుష రూపమో ఉంటుంది. ఆ కొలతతో కూడుకున్నటువంటి శరీరం నువ్వు కాదు. ఈ శరీరం కంటే వేరుగా లోపల ఉన్నటువంటి సర్వగ. అలా చూడండి, నీలో ఏది ఉందో అది అతనిలోనూ కూడా ఉంది, ఆవిడలోనూ కూడా ఉంది. అలా అందరిలోనే నీలో ఉన్నటువంటి స్వరూపం సర్వగ పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువుని చూస్తున్నాం మనం. ఆయన్ని చూసాం, ఈవిడిని చూసాం, ఎలా కనపడింది? ఈవిడి స్త్రీ ఆకారం కానీ ఈవిని గారి పురుషాకారం కానీ. ఈయన ఇంత ఎత్తు పరిమాణం కలిగి ఉన్నాడు, ఆవిడ ఇంత పరిమాణం కలిగి ఉంది. ఏం చూస్తున్నాం మనం? పరిచ్ఛిన్నమైనటువంటి పరిమాణం కలిగినటువంటి వస్తువుని చూస్తున్నాం. అంటే దాన్ని చూడకు నువ్వు. మరి ఇంత ఆలకించావు, ఇన్ని చదివేవు కదా, మరి ఏం చూడాలైతేనే? ఇవన్నిటికీ లోపల పరిచ్ఛిన్నము కానిటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి అనంతమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి స్వరూపాన్ని చూడు. అటువంటి స్వరూపాన్ని కనుక నువ్వు చూసినట్లయితే నీకు కర్మ అంటుకోవడం. విజ్ఞాన స్వరూపం అశరీరం చదానంత మిమం బ్రహ్మవిదం క్వచిత్ ప్రియా ప్రియేణ స్పృశత సదైవ శుభాశుభే. ఈ రకంగా అందరిలోనే ఉన్నటువంటి పరిమితం కాని అపరిమితమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుని దాన్ని చుట్టూ అదే నేను, నాలో ఉన్నదే అందరిలో ఉన్నది, అందరిలో ఉన్నదే నాలో ఉంది, ఇది అది ఒకటే తత్వమసి అనే జ్ఞానంలో కనుక నువ్వు గడిపినట్లయితే అది శుభమా అశుభమా, పుణ్యమా పాపమా, మంచా చెడ్డ, ప్రియమా అప్రియమా, ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ఇలాంటివన్నీ కూడా దాటిపోయినటువంటి స్థితి అశరీరం సదానంతమిమం. శరీరం కాదు, అశరీరం. శరీరానికి అన్ని అమంగళాలే, లోపల ఉన్నటువంటి దానికో అది మంగళ స్వరూపం, ఇది అమంగళ స్వరూపం. అందుచేత దీనికంటే శుద్ధమైనటువంటి స్వరూపం లోపల ఉంది. దాన్ని కనిపెట్టు, దాన్ని తెలుసుకో, దాన్ని పొందు, దాని భావంలో విలీనమైపో. నీకు కర్మ అంటుకోదో, రేపు మళ్ళీ నీకు జన్మకు రాదు. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్తున్నాం. ఇంతతోటి ముగించుకుందాం. హరికి ఓం సత్. ఆత్మబంధువులు, ఏ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పుకున్నామో దేవుడు వేరేగా లేడు, దేవుడు అనంతం, మనందరిలోనే ఆత్మరూపంలో ఉన్నాడు.
అతను ఎలా తెలుస్తాడంటే జ్ఞానమే ఆత్మ, చైతన్యమే ఆత్మ, ఆనందమే ఆత్మ. ప్రతి ఒక్కడు హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు. ఆ లక్షణం ఆత్మదే. ప్రతి ఒక్కళ్ళలోని జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఆత్మదే. అలాగే నిద్ర, మెలకువ, స్వప్నము అన్ని అవస్థల్లోనే నేనున్నానని తెలుస్తుంది. ఆ అన్ని అవస్థల్లోనే ఉన్నానన్నది ఏదో అదే ఆత్మ. తెలియటం లేదండి, తెలియలేదండి అంటున్నాం. ఆ తెలుసుకునేదే ఆత్మ. దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ రకంగా ఇలా చక్కగా ప్రతిరోజు వింటూ, చదువుతూ, మీకు నచ్చినటువంటి గ్రంథాలు చదవండి. మీకు నచ్చిన విధానంలో చక్కగా ప్రతిరోజు అభ్యాసం చేయండి. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు.